అమ్మాయిలు వెంటపడినా పట్టించుకోని వాళ్ళని ప్రవరాఖ్యునితో పోలుస్తూ ఉంటారు కదా! అసలు ఈ ప్రవరాఖ్యుడెవరో తెలుసా మీకు? అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా అందగాడు. నిత్యకర్మలు, అగ్నిహోత్రాలు ఇవన్నీ కూడా ఎంతో నిష్టగా చేసేవాడు. తల్లిదండ్రుల్ని చక్కగా సేవించేవాడు. అతిథుల్ని బాగా చూసుకునేవాడు. అతనికి భార్యాబిడ్డలు కూడా ఉన్నారు. అతనికి తీర్థయాత్రలకు వెళ్ళాలని చాలా కోరిక ఉంటుంది కానీ ఈ బాధ్యతలన్నిటి మధ్య వెళ్ళడానికి కుదరదు. ఒకసారి ఒక సిద్ధుడు వచ్చినప్పుడు అదే మాట చెప్పడంతో అతను ఒక పసరిస్తాడనమాట. దీన్ని నీ పాదాలకు రాసుకుంటే నువ్వు వెంటనే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ఆ పసరు పోకుండా చూసుకుంటే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయచ్చు అని చెప్తాడు. ఆయన మర్నాడు తన పనులన్నీ పూర్తి చేసుకుని కాళ్లకు పసరు రాసుకుని హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ అందాన్ని చూసి మైమరిచిపోతాడు. ప్రదేశాలన్నీ తిరుగుతూ చాలా ఆనందిస్తాడు. తర్వాత చాలా సమయం అయింది కదా, ఈ రోజుకి వెళ్ళి మళ్ళీ వద్దాము అనుకుని తిరిగి వెళ్దాం అనుకునేసరికి వెళ్ళలేకపోతాడు. ఏం జరిగిందా అని ఆందోళన పడుతుండగా తన కాళ్ళను చూసుకునేసరికి కాళ్ళకున్న పసరు కాస్త ఆ హిమాలయాల్లోని మంచుపై నడవడం వల్ల మంచు కరిగి ఆ పసరంతా పోతుందన్నమాట. అది చూసేసరికి ప్రవరునికి ఏం చేయాలో అర్థం కాదు. వెనక్కి తిరిగి రావడానికి దారి లేకుండా అయిపోతుంది. అలా తిరుగుతున్న సమయంలో అతనికి వరూధిని అనే ఒక గంధర్వ కన్య కనిపిస్తుంది. ఆమె చాలా అందమైంది. ప్రవరుని అందాన్ని చూసి ఆమె తొలి చూపులోనే ఇష్టపడుతుంది. ఇక ప్రవరుని వెంట పడుతుందన్నమాట. నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి. అతను నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుదరదు అని చెప్తాడు. ఆమె ఎన్నో రకాలుగా తన సంపద చూపిస్తుంది, తన ఆటపాటలు చూపిస్తుంది. అయినా కూడా ప్రవరుడు కరగడు. చివరికి ప్రవరుడు వరుదిని కోరికను ఒప్పుకున్నాడా, లేక తన భార్యాబిడ్డల కోసం అనుష్ఠానం కోసం వెనక్కి తిరిగి వచ్చాడా అనేదే కథ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే టైటిల్ కింద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. అలాగే ఈ కథ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మార్కండేయ పురాణం నుంచి ఒక భాగాన్ని తీసుకుని అల్లసాని పెద్దన్న గారు మను చరిత్ర అనే కథను రాశారనమాట. దానిలో భాగమే ఈ వరూధిని ప్రవరాఖ్యుల వృత్తాంతం. వీరిద్దరి కారణంగానే మనువు పుట్టుకకు కూడా బీజం పడుతుంది. అదంతా తెలియాలంటే ఫుల్ వీడియో చూడాల్సిందే. అందమైన గంధర్వకన్య వెంటపడినా కూడా చలించకుండా తన మాట మీదే ఉన్నాడు కాబట్టి ఆడవాళ్ళు వెంటపడినా చలించని వాటిని నేటికి ప్రవరాఖ్యునిగా పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రవరుని కథ చాలా కాలం పాటు 10th క్లాస్ తెలుగు పుస్తకాల్లో కూడా ఉండేది.